కేవలం 3 గంటల్లోనే ఆపరేషన్ సింధూర్తో భారత సైనికుల విరోచిత పోరాట పటిమ, యావత్ భారతదేశం శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పామని, ఇది భారత సైనికుల ఘనకీర్తిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని గర్విస్తూ, భారత సైనికుల పరాక్రమ వీరత్వాన్ని కొనియాడుతూ, దేశభక్తికి ప్రతీకగా ఆత్మకూరు చరిత్రలో నిలిచేలా తిరంగ యాత్రను నిర్వహించారు. తిరంగ యాత్రను మంత్రి ఆనం జెండా ఊపి ప్రారంభించారు. భారతదేశం కోసం ప్రాణాలర్పించిన యుద్దవీరుడు మురళీనాయక్, పహల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్రానికి చెందిన మధుసూదన్ రావు, చంద్రమౌళి అమర్ రహే అంటూ భావోద్వేగంతో జోహార్లు అర్పిస్తూ యాత్రలో ముందుకు కదిలారు. వేలాదిగా తరలివచ్చిన నియోజకవర్గ ప్రజలు, యువత, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అధికారులతో మున్సిపల్ కార్యాలయం నుంచి సోమశిల రోడ్డు, బీఎస్ఆర్ సెంటర్, బస్టాండు మీదుగా సత్రం సెంటర్ వరకు తిరంగ యాత్ర కొనసాగించారు. మనమంతా ఒకటే, అందరూ భారతీయులనే దేశభక్తి ఉప్పొంగేలా భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తూ ప్రజలందరూ తిరంగ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో ఆత్మకూరు పట్టణం మారుమ్రోగింది. భారత సైన్యంలో పనిచేసిన ఆత్మకూరు నియోజకవర్గం చెందిన సుమారు 20 మంది మాజీ సైనికులను నేతలు ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి ఆనం మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు కర్నాటి ఆంజనేయరెడ్డి, జనసేన నాయకులు అక్బర్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ, ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, ఎన్డీసీసీ బ్యాంకు చైర్మన్ ధనుంజయ రెడ్డి, సోమశిల ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కేశవ చౌదరి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అత్యంత గొప్పగా తెలంగాణ యాత్రను మనం జరుపుకుంటున్నామంటే అది అక్కడ ఉన్నటువంటి మహాపురుషుల యొక్క, మహిళల యొక్క త్యాగం. ఇప్పటి వరకు భారత సైన్యంలో ప్రాణాలకి పోరాటం చేసి మన ప్రాంతం వాళ్ళు ఈరోజు మన మధ్య ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. పల్లె చెరువు భాస్కర్ దయచేసి అందరూ స్వాగతం పలికారు. షేక్ సుబానీ లాంగ్ సోల్జర్, మల్లికార్జున అన్నారెడ్డి పాలెం సర్జెంట్ ఇంజనీర్ ఏపీ ప్రసాద్ లాంగ్ సోల్జర్, కె నాగేశ్వరరావు నాయక్, బి చెన్నయ్య, ఉదయగిరి నాయక్. ఇక్కడ ఉన్నామంటే వాళ్ళు మనకు ఇచ్చినటువంటి అవకాశం, వాళ్ళు చేసినటువంటి త్యాగాల ఫలితం ఇవాళ మనం అందరం ఇక్కడ ఈ భారతదేశంలో, భారత రాజ్యాంగంలో మనమందరం పనిచేస్తున్నాం. హరోదార్ జి విజయ, హరోదార్ పెంచలయ్య నువ్వుపాడు, ఈ పెంచలయ్య నువ్వుపాడు. వందే మాతరం, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కొండరెడ్డి లావణ్య, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇవాళ భారతదేశం తన విశ్వరూపం చూపిందంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దానికి కారణం. ఏవి లక్ష్మి, హవాల్దార్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వందే మాతరం, వందే మాతరం. పెంచవల్ల 60,000 రూపాయలు
అరవింద్ నాయుడుపల్లి హవాల్దార్ గారి ఆఫీస్ నుంచి, ఎంఆర్ఓల ఆఫీసుల నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చూసాం. వాళ్ళు బయట ప్రాంతాలకు వెళ్ళడంతో వాళ్ళని కానీ వేదిక మీదకి పిలిచి మన వాళ్ళు అని చెప్పుకొని గర్వపడేటువంటి దానికి వాళ్ళు రాలేకపోయారనేటువంటిది ఒక చిన్న సంశయం ఉన్నా ఇవాళ దాదాపు 20 మంది మా సైనికోద్యోగులు ఇవాళ మన ముందుండి మేమన్నాం మీకు అని చెప్పి ఇవాళ మనకి ధైర్యాన్ని నేర్పువస్తున్న వాళ్ళందరికీ చెయ్యెత్తి ఒకసారి నమస్కారం. ఏదో ఆషామాషిగా మనం ఆడుతూ పాడుతూ చేసే కార్యక్రమం కాదు. ఒకవైపు గుండెలు అరిసే ఓదార్పు, మరొక వైపు విజయ గుండెలు మోగిస్తున్నటువంటి వీర జవాను, వారందరికీ తోడుగా 150 కోట్ల భారతీయులు, వీరందరితోటి కలిసి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అందరూ ఒకరికి ఒకరై తోడి ఇవాళ ఈ దేశాన్ని రక్షించడం అనేకదే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తూ నిద్రాహారాలు మాని చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. అందుకే ఈరోజు ఈ తిరంగా యాత్ర. తిరంగా యాత్ర అంటే 3 రంగులు, 3 రంగుల జెండా ఇవాళ చేత పట్టామంటే ఈ దేశ ఔన్నత్యాన్ని, భారత మాత కన్న బిడ్డలుగా మేము మా తల్లి రుణం తీర్చుకోవడానికి రేపు ఎక్కడని చెప్పి అందరూ నిరూపించుకోవడానికి చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ తిరంగా యాత్రని భారత ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు కలిసి ఈరోజు భారతదేశం అంతా 3 రోజుల పాటు ఎవరికి ఎక్కడ అనుకూలమైతే అక్కడ నిన్న మొన్న ఈ రోజు 3 రోజుల పాటు ఈ దేశంలో మరియు 4 మూల పల్లెల్లో సైతం తిరంగా యాత్రలు జరుగుతున్నాయి. ఈ తిరంగా యాత్రకి ఒక భరోసా ఉంది, ఒక జాతీయత ఉంది, ఒక ఆత్మస్థైర్యం ఉంది, ఒక మనోధైర్యం ఉంది. మేమంతా ఉన్నాం, ఈ దేశాన్ని రక్షించుకుంటాం, మా తల్లిని మేము కాపాడుకుంటాం, భారత మాత ముద్దు బిడ్డలుగా మా యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల జనం రోడ్ల మీద ఉన్నామని చెప్పడానికి చేసేటువంటి ప్రయత్నం ఈ తిరంగా యాత్ర అనేది ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ తిరంగా యాత్రని మన నియోజకవర్గంలో కూడా విజయవంతం చేస్తూ ముందుకు వచ్చాం. ఈ సందర్భంలో దాదాపు మన నియోజకవర్గంలోని 20 మంది వీర సైనికులు అది వీర భయంకరమైనటువంటి పోరాటాల్లో పోరాడి ఇక్కడికి వాళ్ళ యొక్క వయసు రీత్యా వాళ్ళ మనతోటి సమయం గడపడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇవాళ బాధ్యతల్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో చనిపోయినటువంటి మురళి నాయక్ అతనే కాదు, మరి ఎంతో మంది జరిగింది. అయినా కూడా మనం మన రాష్ట్రం నుంచి వచ్చిన ఒకే ఒక వీర మరణం చెందిన మురళి నాయక్. ఈ కార్యక్రమంలో 3కి మనం సంతాపం తెలపాల్సిన అవసరం ఉంది. ముష్కరులు, తీవ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు ఈ దేశాన్ని దోచుకోవడానికి, ఈ దేశాన్ని కబలించడానికి, ఈ దేశాన్ని దోపిడీ చేసి దోచుకుని తమ ఆస్తులను తరలించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో గడిచిన 9 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి లక్ష్మీలో యాత్రకి వెళ్ళినటువంటి కుటుంబాన్ని తలకి తుపాకీ పెట్టి భార్య ముందే భర్తను
బిడ్డల ముందే తండ్రిని, తల్లి ముందే కొడుకుని మార్చినటువంటి సంఘటన ఈ దేశంలో 27 మంది హతమయ్యారు అంటే ఎంత దుష్పరిణామాలు ఈ దేశానికి వచ్చాయో ఒకసారి ఆలోచించాలి. అందుకే ఈరోజు దేశమంతా ఒక్కటిగా ఉంది. ఇటువంటి ఉగ్రవాదాన్ని నేను క్షమించను, రాజీపడము. ఇవాళ భారతదేశ ప్రభుత్వం, దేశ ప్రధాని ఇవాళ అన్ని దేశాలకి చెప్పే ప్రయత్నం చేశారు. సర్దుకుపోయేటువంటి ధోరణి, మనస్తత్వం మంది, కానీ ఉగ్రవాదమే వాళ్ళకు కావాల్సినటువంటి. ఉగ్రవాదం లేకపోతే ఆ దేశానికి మిలిటరీ లేదు. ఉగ్రవాదం లేకపోతే ఆ దేశ మిలిటరీకి, ఆ దేశానికి ప్రభుత్వం లేదు, రాజకీయ నాయకులు లేదు. ఉగ్రవాదుల వల్లనే అక్కడ మిలిటరీ పరిపాలన, ఉగ్రవాదుల సహకారంతోనే ఆ దేశ ప్రభుత్వాలు ఇవాళ పరిపాలిస్తున్నాయి. అంటే ఉగ్రవాదం లేకపోతే ఆ దేశానికి మనుగడే లేదు. మళ్ళీ అన్నార్తులే భారతదేశానికి రావాల్సింది. ఇది అక్కడి పరిస్థితి. అతిథి లేదు, దొరికే పరిస్థితి లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేదు. సింధు జలాలను 3 రోజులు ఆపితే మేము అన్యాయం అయిపోయాం, కరువు పడుతుంటాయి, వారిని పడ్డాం, మమ్మల్ని ఆడుకోని గుక్కడు నీటి ముందే అడిగే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళ మీద తిరుగుబాటు ఇవాళ ప్రజలు చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఆ దేశ ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. ఇదా మీరు మా దేశానికి తెచ్చింది, ఇదా ఈ దేశానికి కావాలనుకున్నది. తిరిగి లేనటువంటి పరిస్థితుల్లో ఈ దేశ ప్రజలు ఏం కావాలని అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానాలు చెప్పుకోలేక ఇతర దేశాలు కాళ్ళు పట్టుకొని భారతదేశ ప్రభుత్వానికి మేము కాళ్ళు మొక్కుతాం, మీరు వాళ్ళకి నచ్చ చెప్పండి, మేము లేకపోతే మేము కాళ్ళు పట్టుకున్నట్టుంటే మాకు అగౌరవమని అక్కడ కూడా తమ అహంకారాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేశారు. ఏది చేసినా ఒక్క విషయం, మిగిలినటువంటి 2-3 పెద్దలు మాట్లాడతారు. వారి తర్వాత ఇవాళ పెద్దగా మనం వేరే కార్యక్రమాలు లేవు, కానీ మన ప్రాంతంలో తమ జీవితాంతం ఈ దేశం కోసం, ఈ దేశ రక్షణ కోసం, మన కోసం పనిచేసినటువంటి ఆ వీర సైనికుల్ని మనం గౌరవించుకున్నాం, సన్మానించుకున్నాం. గౌరవించుకోవడం అనేది మన బాధ్యత. వాళ్ళు గౌరవాలకు ఎప్పుడు కూడా తలవంచలేదు. అలాగే సన్మానాలకు ఎప్పుడు ముందుకు రాలేదు. అసలు ఇవాళ మీలో చాలా మంది వాళ్ళని చూసి కూడా ఉండరు. వాళ్ళు ఇవాళ కనపడుతూ ఉంటే మనకే ఒక ఉత్సాహం, మనకే ఒక ఆనందం. మన ప్రాంతంలో కూడా ఉత్తర భారతదేశంలో పోరాటం జరిపిన సైనికులు మనలో కూడా ఉన్నారనేటువంటి ఒక మంచి భావన కలుగుతుంది, ఉత్ప్రేరణ కలుగుతుంది. కాబట్టి మనం వాళ్ళని సన్మానించుకునే ముందు 2 నిమిషాలు ఇవాళ పహల్గామ్లో కానీ, అలాగే శత్రు దేశం, ఉగ్ర దేశం పైన పోరాటంలో కానీ మనం పోగొట్టుకున్నటువంటి మన వాళ్ళ కోసం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఆ తర్వాత మిగతా కార్యక్రమాన్ని కొనసాగిద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ చామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758.
Hi Nilor, please subscribe to N3 TV.